స్టార్ పవన్ కళ్యాణ్ నిజంగా టాలీవుడ్ గురూజీ గుండె మీద తన్నాడు. కావాలని కాకున్నా తలరాత అలా ఉంది. మరి పవన్ పేరు చెప్పి తన కాల్ షీట్లు ఇప్పిస్తానంటూ కోట్ల వెనకేసుకున్న మాటల మాంత్రికుడికి కథ అడ్డం తిరిగింది. పవర్ స్టార్ పాలిటిక్స్ లో పవర్ఫుల్ స్టార్ గా మారాడు. ఇదే ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి తలనొప్పులు తెచ్చింది. అటు తారక్, ఇటు మహేష్, మధ్యలో అల్లు అర్జున్. ఇలా అంతా తనకి హ్యాండ్ ఇచ్చిన టైంలో కాపాడుతాడనుకున్న పవన్ ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. పవర్ స్టార్ అదృష్టం త్రివిక్రమ్ కి దురదృష్టంగా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీలో కూటమి గెలుపునకు ప్రత్యక్ష కారకుడు. దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి చేరాడు. ప్రధాని మోడీ కూడా పవన్ మామూలుడు కాదని పార్లమెంట్లో అనేంత వరకు సీన్ మారిపోయింది. ఇవన్నీ చూసి మెగా ఫ్యామిలీనే కాదు పవర్ స్టార్ అభిమానులకు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. కానీ ఒక్క వ్యక్తికి మాత్రం పవన్ కళ్యాణ్ పొలిటికల్గా గెలవడం నచ్చలేనట్టుంది. అతనే టాలీవుడ్ గురూజీ. ఇది ఇండస్ట్రీలో త్రివిక్రమ్ మీద వినిపిస్తున్న స్టేట్మెంట్. ఇంతకాలం పవన్ స్నేహాన్ని క్యాష్ చేసుకున్నాడు. పవన్తో ఎవరు సినిమా తీయాలన్నా తనకి కథ చెప్పాలి. తను ఓకే అంటేనో కథలో కాలు వేళ్ళు పెట్టి ఆ ప్రాజెక్ట్లో ఎంటర్ అవడం రూపంలో రైటర్గా కోట్లు వెనకేసుకున్నాడు. బ్రో, భీమ్లా నాయక్, ఇప్పుడు తెరకెక్కుతున్న ఓజీ అన్నీ తను సెట్ చేసినవే. విషయం ఉన్న వ్యక్తిగా త్రివిక్రమ్ని పవన్ గురూజీగా భావిస్తాడు. కానీ ఈ గురూజీ పవర్ స్టార్ కాల్ షీట్లను తనతోటి పరిచయాన్ని క్యాష్ చేసుకుంటున్నాడంటున్నారు. బండ్ల గణేష్ ఎన్నోసార్లు గురూజీ మీద గుస్సా అయ్యాడు. ఏదేమైనా పవన్ పొలిటికల్గా ఇక ఫుల్ బిజీ కాబోతున్నాడు. కాబట్టి కొత్త సినిమాలు చేయడం కష్టం. పాతవి పూర్తి చేస్తాడేమో కానీ కొత్త వాడి జోలికైతే పోడు. అదే త్రివిక్రమ్కి నచ్చట్లేదు. మ్యాటర్ లేని కథతో గుంటూరు కారం తీసి సూపర్ స్టార్ ఫ్యాన్స్తో తిట్లు తిన్న త్రివిక్రమ్ని ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ ఎన్టీఆర్ ఎప్పుడూ దూరం పెట్టాడు. బన్నీ ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తగ్గాడు. ఇలా అంతా దూరం అయ్యారనుకున్న టైంలో పవన్ మీదే గంపెడ ఆశలు పెట్టుకున్న త్రివిక్రమ్ని పవర్ స్టార్ కూడా కాపాడేలాడు. ఏపీతో పాటు దేశ రాజకీయాల్లో కీ ప్లేయర్గా మారిన తను ఇప్పట్లో సినిమాలు చేయడం కష్టం కాబట్టి పవన్ పేరు చెప్పి కోట్లు వెనకేసుకోవడం త్రివిక్రమ్కి సాధ్యం కాదనే కామెంట్స్ పెరిగాయి.